హరీష్ రావు బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హరీష్ రావు ప్రజాభిమానం ఉన్న వ్యక్తి అని, మంచి పొలిటీషియన్ అని అన్నారు. ఇలా అన్నారని బీజేపీలో హరీష్ చేరిపోతున్నాడని ప్రచారం చేయకండని అన్నారు. తాను హరీష్ రావుతో ఎప్పుడూ మాట్లాడలేదని, ఒకవేళ ఆయన బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు. అటువంటి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే. ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత మంచి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు. అటువంటి వ్యక్తులు మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడాను. కేసీఆర్ గతంలో అనారోగ్యం గురైనప్పుడు కూడా నేను పూజలు చేసిన, వాడు బాగుండాలని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపగింత కమ్మినోడు అందరూ రోజు కూడా వీక్తున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తానని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? వాళ్ళ పార్టీ శాసనసభ్యులందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను. చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు. మా పార్టీ బ్యానర్ మీద, మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను, భుజా మీద ఎత్తుకుని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు, మా నాయకత్వం సమిష్టిగా తీసుకుంటాం. మేమందరం ఒకటే, మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు న్యాయంగా ఆలోచించండి, మంచి ఆలోచనలు ఆలోచించండి. ప్రజల మనసు లోపల మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచించాలని కోరుతా ఉన్నాను.